అందరికీ షలో. ఇప్పుడు దూతలు ఎంతమంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10 అని మైమనిడస్ వివరించారు. 1 చాయోత్ హాకాదోష్, 2 పొఫనిం, 3 ఇరెలిం, 4 చష్మాలిం, 5 సెరాఫిం, 6 మలాకిం, 7 ఎలోకిం, 8 బెనే ఎలోకిం, 9 చెరువిం, 10 ఈషిం. దేవదూతలు హీబ్రూ పదం మలాక్ అంటారు. మైకేల్ వంటి దూతలు తండ్రి యొక్క తీవ్రమైన తీర్పులను అమలు చేయడం, గాబ్రియల్ మరియు రాఫెల్ అంటే వారు నయం చేయడం. కొన్ని దూతలు మనుషులు ఆజ్ఞలను నెరవేర్చిన వ్యక్తి మంచి దూతలను సంపాదించుకుంటాడు. అలాగే ఆజ్ఞలను నెరవేర్చని వాడు చెడును ప్రేరేపించే దూతను సంపాదించుకుంటాడు. అలాగే తండ్రి సింహాసనం ఎదుట పాటలు పాడడానికి, ఆయన్ని స్తుతించడానికి ఉండే దూతలు కూడా ఉన్నారు. దానియేలులో గాబ్రియల్ మరియు మైకేల్ అనే ఇద్దరిని ప్రస్తావించినప్పుడు మైకేల్ను సార్ అని సూచిస్తుంది. దీని అర్థం యువరాజు లేక మంత్రి. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. ఎలోహిం యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన యొక్క దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. కీర్తనలు 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. అంటే ఆయన దూతలకి కాపాడమని ఆజ్ఞాపించడం కూడా జరుగుతుంది. ఎప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి ఆయనకి ఇష్టంగా నడుచుకున్నప్పుడు ఆయన దూత మనకి కాపలాగా ఉంటుంది. మనల్ని అన్ని విషయాల్లో కూడా కాపాడటం అనేది జరుగుతుంది. అదే చెడు పనులు చేసామంటే చెడ్డ దూత మనకి తోడుగా ఉంటుంది. హీబ్రూలో మలాక్ అంటే దూతలు అని అర్థము. అయితే ఈ దూతలు ఎంతమంది ఉన్నారంటే 10 మంది దూతలు ఉన్నారు అని రబ్బీ మైమనిడస్ వివరించడం అనేది జరిగింది. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.